ఆనైంది. ఓకే, చూడండి, మనకి ఈరోజు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ గురించి డిస్కస్ చేద్దామండి. న్యూటన్స్ లాస్ అంటే మీకు ఆల్రెడీ మెకానిక్స్లో న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా ఉంటాయి. ఇది న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ అంటే ఓన్లీ హీట్లో కూడా ఒక లా చెప్పాడు. హీట్లో కూడా ఒక లా అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాన్ని మనం న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ అని అడిగినప్పుడు రాయాలి. అర్థమైందంటే కూలింగ్ ఎవడదు అనుకోండి, ఏ లాస్ అవుతాయి ఇప్పుడు? ఫస్ట్ లా, సెకండ్, థర్డ్ లా అవుతాయి. సో న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ అంటే తీసుకుంటాం. ఏంటి చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాట్ బాడీ ఉందనుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ హాట్ బాడీ ఎవ్రీ మార్నింగ్ అంతే కదా. దిస్ ఈజ్ ద హాట్ కప్ ఆఫ్ మిల్క్. ఇప్పుడు ఇది హాట్ బాడీ ఉందనుకోండి. ఈ హాట్ బాడీ టెంపరేచరు టీ అండి. దీని సరౌండింగ్ టెంపరేచరు టీఎస్ అండి. సరౌండింగ్ టెంపరేచరు టీఎస్ అంటే ఇక్కడ హాట్ బాడీ నుండి కూల్ బాడీకి ఏం ఫ్లో అవుతుంది? డీక్యూ అమౌంట్ ఆఫ్ హీట్ అనేటువంటిది ఫ్లో అవుతుంది. అవునా? ఆటోమేటిక్గా హాట్ బాడీ టెంపరేచర్ డిక్రీజ్ అయిపోతుంటుంది, కూల్ బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి అక్కడ ఏం చెప్పంటే ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ ఇన్ హాట్ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు difference of temperature between body and surrounding. That is called Newton's law of cooling. The rate of flow of heat dou Q by dou T. The rate of flow of heat of a hot body directly proportional to difference of temperature between body and surrounding. So T minus Ts. T is the temperature of the hot body, Ts is the surrounding. Loss of heat in a hot body is equivalent to gain of heat in a surroundings. So here minus dou Q by dou T equal to K into T minus Ts. So this is called Newton's law of cooling. The rate of loss of a heat of hot body. Is directly proportional to difference of temperature between body and surrounding. That is called Newton's law of cooling. చూడండి, మనకి ఎవ్రీ మార్నింగ్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు వింటర్ సీజన్లో చాలా హ్యాపీగా ఉంటుంది మనకి. ఎందుకంటే సరౌండింగ్ వెరీ లెస్ టెంపరేచర్, ఇది వెరీ హై టెంపరేచర్. మనం తీసుకున్నప్పుడు వెరీ లెస్ టైం అన్నమాట, త్వరగా అయిపోద్ది. ఇప్పుడు అదే మిల్క్ సమ్మర్లో ఇచ్చాను నేను. హాట్ బాగా వేడిగా మిల్క్ సమ్మర్లో మధ్యాహ్నం ఇచ్చాను మేడం, వండకి ఇచ్చాను. అప్పుడు ఏమనిపిస్తుంది? కూల్ డ్రింక్స్ అయితే బాగా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. అప్పుడు ఇస్తే ఆడ మిల్క్ ఇస్తే ఏమవుతుంది? తాగలేము. ఎక్కువ టైం తీసుకుంటారు, ఉప్పు ఊదుకుంటారు కూర్చొని. ఎందుకంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. సరౌండింగ్ టెంపరేచర్ డిపెండ్ అయింది కదా ఆటోమేటిక్గా. కంపారిజన్ ఆఫ్ వింటర్ అండ్ సమ్మర్ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనం చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ చేసేస్తాం 1 కప్ ఆఫ్ మిల్క్. అదే కప్ ఆఫ్ మిల్క్ మనకి సమ్మర్లో తీసుకుంటే ఎక్కువ టైం తీసుకుంటాం. అంటే ద ఫ్లో ఆఫ్ హీట్ అనేటువంటిది టైంకి కనెక్షన్ ఉంది అని ఈ న్యూటన్ అనేవాడు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేశాడు. సో దాన్ని మనం న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అంటాం. ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ ఆఫ్ హాట్ బాడీ is directly proportional to difference of temperature between body and surrounding. Okay, do you understand? Okay, first problem చూద్దామండి. ఒక ప్రాబ్లం చేద్దాం, దీని మీద ఒక ఐడియా వస్తుంది మనకి. ప్రాబ్లం నెంబర్ 1. ప్రాబ్లం ఏంటంటే బొడుగు రాస్తున్న ప్రాబ్లం చూడండి. ఏ బాడీ కూల్ డౌన్ from 60 degrees Celsius to 50 degrees Celsius in 5 minutes and to 40 degrees in another 8 minutes. Find the temperature of the surrounding.
టెంపరేచర్ ఆఫ్ ది సరౌండింగ్. ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ది సరౌండింగ్. ఇది ప్రాబ్లం అండి. చూడండి, ఏ బాడీ కూల్ డౌన్ ఫ్రమ్ 60 degrees Celsius to 50 degrees Celsius ఇన్ 5 minutes. అంటే 15 నుంచి 60 రావడానికి 5 minutes టైం పట్టిందంట. అండ్ 15 నుంచి 40 రావడానికి 50 to 40 రావడానికి ఎంత పట్టిందండి? another 8 minutes టైం. another 8 minutes టైం పట్టింది. ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ది సరౌండింగ్ అడిగారు. ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ది సరౌండింగ్. సో వెరీ ఈజీ ప్రాబ్లం. సో మరి ఈ ప్రాబ్లంకి మనకి ఒక డయాగ్రామ్ వేసుకున్నాం అనుకోండి, ఈజీగా అర్థమైపోతుంది మనకి. యాక్చువల్ డయాగ్రామ్ వేయకూడదు, కానీ మీరు డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఇక చూద్దామండి. సో మనకి ఇష్టమైన డయాగ్రామ్ ఇది ఒక రూమ్లో ఉంది. ఈ రూమ్ టెంపరేచర్ ఎంత కావాలన్నా, ఓకే, అంటే మీకు అర్థమవడం కోసం డయాగ్రామ్ వేస్తాను. యాక్చువల్ డయాగ్రామ్ వేయకూడదండి. చూద్దామండి. దీని టెంపరేచరు ఎంత ఉంది? స్టార్టింగ్ 60 to 50, టైం 5 minutes. 50 to 40, టైం 8 minutes. ఇది ప్రాసెస్. ఆడిచ్చిన డయాగ్రామ్ లెక్కన మన డయాగ్రామ్లో మారితే వస్తుంది అంతే కదా. సో టెంపరేచర్ ఇస్ డిక్రీజ్, లాస్ ఆఫ్ హీట్, అంటే హీట్ లాస్ అవుతుందని చెప్పచ్చు. కాబట్టి స్టెప్ 1 తీసుకుందామండి. స్టెప్ 1లో చూడండి, ఫార్ములా ఏంటి? యాక్చువల్గా డో క్యూ బై మైనస్ ఏంటంటే లాస్ ఆఫ్ హీట్, అంటే బాడీ హీట్ లాస్ అవుతుంది చెప్పడానికి మైనస్ కూడా ఉంది అక్కడ. మైనస్ ఈజ్ ఇండికేట్స్ ద లాస్ ఆఫ్ హీట్ ఆఫ్ ఏ హాట్ బాడీ. లాస్ ఆఫ్ హీట్ ఆఫ్ ఏ హాట్ బాడీ. మైనస్ డో క్యూ బై డో టీ ఈక్వల్ టు కే ఇంటూ టీ మైనస్ టీఎస్. ఇక్కడ డో క్యూ బై డో టీ అన్నాడండి. డో క్యూ బై డో టీ అంటే 60కి 50కి డిఫరెంటే డో క్యూ. డో టీ అంటే టైం. సో -10/5 కే టీ. టీ అంటే అక్కడ మరి ఏం సార్? టీ అంటే ఈ రెండింటికి యావరేజ్ అండి. ఫస్ట్ రెండింటికి యావరేజ్ టీ ఇక్కడ ఎంత అవుతుందండి? 60 + 50/2, 110/2, 55 అని చెప్పొచ్చు సింపుల్గా. రెండింటికి మిడిల్ నెంబర్ యావరేజ్ 55. అంతే డయాగ్రామ్ ఏమని చెప్పాను, కంపేర్ చేస్తే తెలిసిపోతుంది. 55. సో 55 మైనస్ టీఎస్ ఈక్వల్స్ నెంబర్ 1. స్టెప్ 2 తీసుకుందామండి. వన్ సెకండ్ ఫార్ములా డో క్యూ బై డో టీ ఈక్వల్ టు కే ఇంటూ టీ మైనస్ టీఎస్. ఇప్పుడు మీరు చెప్పండి సారీ. డో క్యూ ఎంత? -10. డో టీ ఎంత? 8. కే 45. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయారు. అందుకే డయాగ్రామ్ ఏమీ చెప్పాడు. డయాగ్రామ్ తెలిసిపోతారు ఏ స్టెప్ తీసుకోవాలి. చూద్దామండి. 1/2 చేద్దాం. 1/2 -10/5 -10/8 ఈక్వల్ టు కే ఇంటూ 55 మైనస్ టీఎస్ బై కే ఇంటూ 45 మైనస్ టీఎస్. ఇక్కడ 45 అంటే ఈ రెండింటికి యావరేజ్ అండి, అంటే సెంటర్ వాల్యూ 45. సెంటర్ వాల్యూ 45 సరిపోయిందా? ఓకే, ఇప్పుడు చూద్దాం. మైనస్ క్యాన్సిల్, 10 క్యాన్సిల్, 8/5 ఈక్వల్ టు కే క్యాన్సిల్, 55 మైనస్ టీఎస్ బై 45 మైనస్ టీఎస్. సో క్రాస్ మల్టిప్లికేషన్ 8 ఇంటూ 45 మైనస్ టీఎస్, 5 ఇంటూ 55 మైనస్ టీఎస్. 8 45s, 3 మైనస్ 80s, 265 కరెక్టే కదా? కరెక్టే చెప్పడం వారు సరిపోయినా? అదిగో 275, 265 ఒకసారి చేయండి. ఇంకా నేను మిమ్మల్ని నమ్మను, నేను ఎవరో చేశాను. 5 is 25, 5 2 ఉంది, 5 is 25, 25 is 2 75. 275 మైనస్ 5ts. ఈ మైనస్ 8ts నా పక్కన తీసుకోండి. ఈ 270 ఈ పక్క తీసుకోవచ్చు. సో 360 మైనస్ 275 మైనస్ వల్ల ప్లస్ అయిపోద్ది. 8ts మైనస్ 5ts. సో రిమైనింగ్ 360 మైనస్ 275 80.
85 ఈక్వల్ టు 3TS 3TS 85/3 ఈక్వల్ టు TS రాంగ్ 85/3 అన్నాడు చూడండి. 85/3 ఇక్కడ చేద్దామండి. 85 ఇంటూ 3 3 2s 6 సో 2 5 3 8s 24 10 80 28.3 సో టీఎస్ వాల్యూ 28.3 డిగ్రీ. అంటే మనం సింపుల్గా ఒక రూమ్లో కూర్చొని ఒక కప్పు కాఫీ తాగితే ఈ రూమ్ టెంపరేచర్ వచ్చేస్తుంది. అది లెక్క అంతే కదా. రూమ్లో కూర్చొని ఒక కప్పు కాఫీ తాగితే ఈ రూమ్ టెంపరేచర్ ఎంతో చెప్పచ్చు. కానీ టైం అబ్జర్వ్ చేయాలి. అందులో థర్మోమీటర్ పెట్టాలి. అందులో థర్మోమీటర్ పెట్టి 5 నిమిషాలకి ఎంత తగ్గుతుంది టెంపరేచర్, నెక్స్ట్ 5 మినిట్స్కి ఎంత తగ్గుతుంది తెలిస్తే చాలు కదా. ఆటోమేటిక్గా రూమ్ టెంపరేచర్ వచ్చేస్తుంది కదా. వస్తుందా కదా, వచ్చేది. వెరీ క్లియర్. నోట్ చేయండి, నోట్ చేసుకోండి ప్రాబ్లం. అక్కడ సార్ ఆపేయమ్మా.